లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నైజీరియాలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, నైజీరియాలో క్రైస్తవుల మీద జరిగే హింసాత్మకమైన దాడులకు సంబంధించిన వీడియోలు, పోస్టులు, కథనాలు, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వెబ్సైట్లలో కూడా ఇవన్నీ ప్రచురం జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, అవన్నీ కూడా నిజమా కాదా అనే అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అంతేకాదు, నైజీరియా అక్కడ జరుగుతున్న పరిస్థితులకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అక్కడ చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో జరుగుతున్న కొన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఎలా కొన్ని వాటికి సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అయితే వాటిలో అబద్ధము ఉంది, నిజము కూడా ఉంది. వాటన్నిటిలోనూ అసలైన నిజం ఏంటి అంటే, నైజీరియా అనేది యేసును నమ్ముకున్న క్రైస్తవులకు ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన దేశం, హింసాత్మకమైన ప్రదేశం. అసలు నైజీరియాలో ఏం జరుగుతుందో చాలా క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అమెరికాకు చెందిన ఒక సెనేటర్ క్రూజ్ కూడా సోషల్ మీడియాలో ఇస్లామిక్ జిహాదీలు క్రైస్తవులను సామూహికంగా హత్య చేస్తున్నారు అని చెప్పి బహిరంగంగా పోస్ట్ పెట్టాడు. అయితే నైజీరియాలో ఇలాంటి సెక్యూరిటీ భద్రతా సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఆ దేశ మినిస్టరే మహమ్మద్ ఇద్రీస్ అని చెప్పి అంగీకరించాడు. ఇప్పుడు నైజీరియాకు సంబంధించి అత్యంత కాంట్రవర్షియల్ ఇష్యూ ఏంటో తెలుసా? క్రిస్టియన్ జెనోసైడ్, క్రైస్తవ మారణహోమం జరుగుతుంది అనే విషయమే. అంతేకాదు, సౌత్ వర్జీనియా రాష్ట్రానికి చెందిన యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు రీలే మూర్ అని చెప్పి ట్రంప్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసకు ప్రతిస్పందనగా ఏదైనా చేయమని చెప్పి ట్రంప్ గురించి మాట్లాడుతున్నాడు. అమెరికాకు చెందిన కమీడియన్స్, టీవీ హోస్టులు కూడా నైజీరియాలో క్రైస్తవులను క్రమబద్ధంగా ఓచకోత కోస్తూ చంపుతూ ఉన్నారని చెప్పేటువంటి విషయాలను టీవీ షోల ద్వారా కూడా వెల్లడించేస్తున్నారు బహిరంగంగా. ఇలా సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో, వీడియోస్లో, వెబ్సైట్లో, అలాగే మనుషుల మధ్య, దేశాల మధ్య కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి, బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా అనేకమైన రిపోర్ట్స్, అనేకమైన నివేదికలు కూడా క్రిస్టియన్ పర్సిక్యూషన్ వాచ్డాగ్ అని చెప్పి ఈ యొక్క నైజీరియా గురించి వార్తలు ప్రకటిస్తూ వారి గురించి చెబుతూనే ఉంది. ఓపెన్ డోర్స్ పబ్లికేషన్ అని చెప్పి ఆ ఎన్జిఓ కూడా క్రైస్టియన్స్ యొక్క పర్సిక్యూషన్ అనేది నైజీరియాలో చాలా విపరీతంగా పెరిగిపోయింది అని చెబుతూ ఇలా చాలా రకాలైనటువంటి రిపోర్ట్స్ అనేవి రావడం జరిగింది. నైజీరియాకు సంబంధించిన ఒక ఎన్జిఓనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సివిల్ లిబర్టీ అండ్ ద రూల్ ఆఫ్ లా అని చెప్పి ఇంటర్ సొసైటీ అంటారు దాన్ని. అదొక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం 2025 ఆగస్టు 10న ఇచ్చినటువంటి ఆ ఇంటర్ సొసైటీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 8,000 మంది క్రైస్తవులు తన విశ్వాసం కారణంగా, క్రైస్తవులుగా ఉండడం కారణంగా కిడ్నాప్ చేయబడుతున్నారు. 2025లో ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 7,087 మంది క్రైస్తవులు చంపబడ్డారు. అంటే సగటుకు రోజుకు 35 మందిని చంపేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు 185,000 మంది చచ్చిపోతే దానిలో 125,000 మంది క్రైస్తవులే ఉన్నారు. 19,100 చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి. దాదాపు 1,100లకు పైగా క్రైస్తవ సంఘాలు కూడా నాశనం అయిపోయాయి. క్రైస్తవులకు చెందిన భూమిని కూడా ఆక్యుపై చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారు. క్రైస్తవులు ఇప్పటి వరకు దాదాపు 20,000 చదరపు మైళ్ళ ల్యాండ్ని కోల్పోయారు. సో క్యాథలిక్లు కానీ, ప్రొటెస్టెంట్లు కానీ, పాస్టర్లు కానీ, అధికారులు కానీ ఎక్కువ అటాక్ అవుతున్నారు, కిడ్నాప్ అవుతున్నారు. దానిలో చాలామంది చనిపోతున్నారు. సో ఇలా డిఫరెంట్ న్యూస్లు అనేవి, డిఫరెంట్ రిపోర్ట్స్ అనేవి చాలా దారుణమైన విషయాలను బయటపెడుతూ ఉన్నాయి. అయితే అసలు నైజీరియాలో ఏం జరుగుతుంది, ఎందుకు దాడి చేయబడుతున్నారు, ఎందుకు క్రైస్తవులు హింసించబడుతున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, కానీ నైజీరియాలో ఇంత దారుణమైన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అంటే, నైజీరియా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటి విషయం, క్రైస్తవులు నిజంగా దాడికి గురవుతున్నారా, చంపబడుతున్నారా అంటే ఖచ్చితంగా నిజమే. నైజీరియాలో క్రైస్తవులు హింసకు గురవుతూనే ఉన్నారు. నైజీరియాలో ముఖ్యంగా 2 పార్ట్స్గా ఉంటాయి. నార్థన్ పార్ట్ అంతా కూడా ఇస్లామిక్ వ్యక్తులు, అంటే ముస్లిం వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. ఆ జిల్లాలన్నింటిలోనూ మెజారిటీ ముస్లింలే ఉంటారు. అక్కడ క్రైస్తవులు బ్రతకడం కానీ, వారితో జీవించడం కానీ కష్టం కాబట్టి చాలా కాలంగా ఆ నార్త్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సౌత్కి వచ్చేసారు. నార్త్లో ఉన్న ముస్లింలంతా కూడా పశువుల కాపరులుగా, ఎక్కువగా మెజారిటీ వాళ్ళు పశువుల కాపరులుగా ఉంటారు. సౌత్లో ఉన్న క్రిస్టియన్స్ అంతా కూడా వారికి ల్యాండ్ ఉంటుంది, వ్యవసాయం చేస్తారు. సో వాళ్ళు రైతులుగా ఉంటారు. ముస్లింలు ఉండేటువంటి నార్థన్ పార్టు, క్రిస్టియన్స్ ఉండేటువంటి సౌతర్న్ పార్ట్కి మధ్యలో ఒక మిడిల్ బెల్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మిడిల్ బెల్ట్లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రాలే చాలా భయంకరమైనటువంటి హింసను ఎదుర్కొంటున్నాయి. ఈ ముస్లింలు, క్రిస్టియన్స్ కలిసేటువంటి, మెసిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ హింస జరుగుతుంది ఇరువురు మధ్య. అలా నైజీరియాలో ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా నివసించేటువంటి నార్థన్ పార్ట్లో అనేకమైన ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. చాలా ఉగ్రవాద గ్రూపులుగా ముద్రపడిపోయినటువంటి కొన్ని గ్రూపులు ఉన్నాయి. దానిలో బోకో హారం అనేది చాలా పవర్ఫుల్. ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికన్ ప్రావిన్స్ అనేది కూడా ఒకటి ఉంది, ISWAP అనేది.
ఈ రెండు కూడా ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఎదుగుతున్నటువంటి ఆర్గనైజేషన్స్. ఈ బోకో హారం అలాగే ఇస్లామిక్ ప్రావిన్స్ అనేటువంటి రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఇస్లామిక్ రాజ్యాన్ని నిర్మించాలని, క్రైస్తవులను అనగదొక్కుతూ వారి సంఖ్యను తగ్గించాలి అని చెప్పి పూర్తి ఇస్లామిక్ కంట్రీగా తీర్చిదిద్దడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి అని చెప్పి వారు కిడ్నాప్లు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, చంపుతున్నారు, చర్చిలను ధ్వంసం చేస్తున్నారు. ఇవే అనుకుంటే కొత్తగా ఇటీవల కాలంలో చాలా ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులు కూడా పనిచేయడం ప్రారంభించాయి. నార్త్లో ఉన్న ఇస్లామిక్ జిల్లాలతోనే కాకుండా సౌత్లో ఉన్న క్రిస్టియన్ జిల్లాలకు కూడా వచ్చి వాళ్ళు చొచ్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు నైజీరియాలో ఉన్నాయి. ఈ మిడిల్ బెల్ట్లో ఇంత హింసకు కారణం ఏంటంటే ఈ పులానీ వర్గానికి చెందినటువంటి మిలిటెంట్ గ్రూపులే కారణం. ప్రతి సంవత్సరము వేలాది మంది చంపబడుతున్నారు, లక్షలాది మంది తమ ఇల్లును విడిచిపెట్టి వెళ్ళగొట్టబడుతున్నారు, తరచుగా భూములు స్వాధీనమైపోతున్నాయి, ఇల్లులు కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కొన్ని శిబిరాల్లో భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు కొంతమంది. ఎలా ఆర్గనైజేషన్స్గా గ్రూపులుగా ఏర్పడినటువంటి ఇలాంటి మిలిటెంట్స్ గ్రూప్స్ను బట్టి ఇలాంటి హింస అనేది నైజీరియాలో ఉంది. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం కూడా పశువులకు రైతులకు మధ్య జరిగేటువంటి వివాదాలు. పశువుల కాపరులు రైతులకు అక్కడ ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. భూమి కోసం, నీటి కోసం, మేత కోసం, వనరుల కోసం జరిగేటువంటివి ప్రధానంగా నైజీరియాలో ఈ మిడిల్ బెల్ట్ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముస్లిం వర్గానికి చెందిన పులానీ అనేటువంటి వాళ్ళు పశువుల కాపరులుగా ఉంటారు. వీరు క్రైస్తవులైనటువంటి ఈ రైతుల మధ్య, వారు వ్యవసాయం చేసుకునే రైతుల మధ్య ఈ పశువుల కాపరులకు రైతులకు ఎక్కువగా సంఘర్షణలు ఈ మిడిల్ బెల్ట్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ పశువుల కాపరులకు ఉన్నటువంటి పశువులు ఈ రైతుల పొలాల్లోకి వచ్చి పంటలను తినేయడం, పంటలను పాడు చేయడం, వెళ్ళేటువంటి మార్గాలను కూడా పాడు చేయడం లాంటివి చేస్తూ ఉంటే రైతులు వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ రైతులు వాటిని అపోజ్ చేస్తూ వారిని కట్టడి చేయాలనే ప్రయత్నము, వారు మాకు కావలసిన హక్కులు ఇవ్వాలి అని చెప్పి వారు. సో వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి హింస అనేది మతపరమైన కోణంలోకి వెళ్ళిపోతుంది, జాతిపరమైన కోణంలోకి వెళ్ళిపోతుంది. ఈ పులానీ వర్గానికి చెందిన వర్గపోరు కూడా అయిపోతుంది. అక్కడ ఏదైనా గొడవ జరిగితే అది కక్ష పెట్టుకుని తర్వాత చంపుకోవడమో, తర్వాత కిడ్నాప్ చేయడమో కూడా జరుగుతుంది. కిడ్నాప్లు అనేది అక్కడ న్యాచురల్గా నాటకీయంగా మారిపోతున్నాయి. మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలతో సహా దోపిడీలు, కిడ్నాప్లు కూడా అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇక మూడో విషయం ఇంకొకటి ఉంది. ఇది మతపరమైన సంఘర్షణ మాత్రమే కాకుండా, మతంలో ఉన్న పవర్తో మాత్రమే కాకుండా, అలా కొన్ని ప్రాంతాలను కంట్రోల్ తెచ్చుకోవడానికి, అక్కడ అధికారం చలాయించడానికి, కొన్ని జిల్లాల్లో మీరు గొప్ప నేను గొప్ప అనేటువంటి పవర్ని నిరూపించుకోవడానికి కూడా అక్కడ హింస జరుగుతుంది. అంతేకాకుండా మరొకటి అక్కడ పేదరికం. పేదవాళ్ళు కనుక ఉంటే, పేదరికం ఉంటే, మీ దగ్గర ఏమీ లేకపోతే ఇస్లామిక్ యొక్క గ్రూప్స్ నుంచి చాలా హింసలు, చాలా దాడులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. ఇక నాలుగో విషయం కూడా అక్కడ ప్రభుత్వాలు కానీ, అక్కడ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఇస్లామిక్ కంట్రీగానే, ఇస్లామిక్ ప్రభుత్వమే ఏర్పడింది. ఎందుకంటే నైజీరియాలో దాదాపు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సమానంగానే ఉంటారు. ఎక్కువ మెజారిటీ ముస్లింలు ఉంటారు. ప్రభుత్వం కూడా ఇప్పుడు వారిదే కాబట్టి ముస్లింలు కూడా పొలిటికల్ సపోర్ట్ తోటి ఎక్కువగా దాడులు చేయడానికి, అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు, క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నప్పుడు ఈ బోకో హారం కానీ లేదా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఆఫ్రికా ప్రావిన్స్ కానీ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టంగానే పదే ప్రకటిస్తూ వచ్చాయి, స్పష్టంగానే తెలుస్తూ ఉన్నాయి. చాలామంది ఈ ఉగ్ర దాడులు చేసేటప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. అంతేకాదు మేమందరం క్రైస్తవులను నాశనం చేస్తామని చెప్పి వారు బహిరంగంగా అరుస్తారు, ప్రకటిస్తారు కూడా. ప్రభుత్వం ఎప్పటికీ కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడ కిడ్నాప్ అనేది పెద్ద వ్యాపారం, అదొక బిజినెస్గా వాడుకుంటున్నారంటే తెలుసా. నార్థన్ నైజీరియాలో మరింత దారుణంగా కనబడుతూ ఉంటాయి. కిడ్నాప్ అనేది పెద్ద వ్యాపారంగా మారిపోయింది. ఇది ఇస్లాంకు సంబంధించినటువంటి ఈ ఆర్గనైజేషన్స్కి నిధులు సమకూర్చేటువంటి ఒక బిజినెస్గా చూస్తారు. ఈ విధంగానే కిడ్నాప్లు చేసే వారి యొక్క ఫండ్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దాదాపు 20,000 మంది ప్రజలు కూడా ఇలా కిడ్నాప్ అయ్యింది డబ్బుల కోసమే. సో ఇలా ఎవరైనా డబ్బులు కడతారు అని చెప్పే కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ క్రైస్తవులు, ముఖ్యంగా ఈ పాస్టర్లు కానీ, చర్చ్ ఫాదర్లు కానీ, క్యాథలిక్ ప్రీస్టులు కానీ వీళ్ళందరి నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేయాలని చెప్పి క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, సేవకుల మీద, సంఘ కాపరుల మీద పడి వారిని కిడ్నాప్లు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారిని చంపేస్తూ ఉంటారు. సో నైజీరియాలో జరుగుతున్న పరిస్థితులకు ఈ 4 కారణాలే కారణం. సో ఈ 4 కారణాలను బట్టే నైజీరియాలో హింస పెరిగిపోతుంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది నైజీరియాలో మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఆఫ్రికాలో అనేక దేశాల్లో ఇలా ఇస్లామిక్ రాడికల్ హింస అనేది వ్యాపిస్తుంది. ఈస్ట్ సూడాన్లో కానీ, ఎరిట్రియా దేశంలో కానీ, పశ్చిమాన ఉన్నటువంటి నైజర్ అనేటువంటి ప్రాంతంలో కానీ, బూర్కినా ఫానో అనేటువంటి దాంట్లో కానీ, మిడిల్ ఆఫ్రికాలో ఉన్న క్యాంగో కానీ, అలాగే మోజాంబిక్ లాంటి దేశాలతో సహా
ఈ ఆఫ్రికన్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఈ సంఘర్షణలు కానీ, ఈ హింసలు కానీ, అన్సెక్యూర్ ఫీలింగ్స్ కానీ, అలాగే పేదరికాన్ని కానీ ఈ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులు వారి యొక్క రూల్ని నడిపించడానికి లేదా ఇస్లామిక్ స్టేట్స్గా మార్చడానికి ఇలా క్రిమినల్గా హత్యలు, ముఠాలు, కిడ్నాప్లు, దోపిడీలు చేస్తూనే ఉన్నారు. వారి యొక్క ఆర్గనైజేషన్స్ని నిలుపుకోవడానికి, ఫండ్స్ని కలెక్ట్ చేయడానికి ఇవే మార్గంగా వాడుతున్నారు. వారి అజెండాలు, ఉద్దేశాలన్నీ వేరువేరైనప్పటికీ కూడా వారంతా కూడా ఈ యొక్క ఆఫ్రికా కాంటినెంట్లో సాధారణమైన పెద్ద థ్రెట్ ఏంటంటే ఇస్లామిక్ భావజాలాలతో ఈ ఆఫ్రికా దేశం మొత్తము కూడా, ఈ ఆఫ్రికా ప్రాంతాలన్నింటినీ కూడా కంట్రోల్ తెచ్చుకోవాలి అనే ప్రయత్నం మాత్రం అందరికీ ఉంది. సో అలాంటి కమిట్మెంట్ తోటి ఇస్లామిక్ యొక్క ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తూ అక్కడ క్రైస్తవులను కానీ, ఇతర మతస్థులను కానీ, మైనారిటీ వాళ్ళని కానీ హింసించడానికి, అలాగే వారిని లేకుండా చేయడానికి వారు ప్లాన్ చేసి ఆర్గనైజేషన్స్ దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి భావజాలంతో ఉన్నటువంటి ఇలాంటి ఆర్గనైజేషన్స్కే ఈ నైజీరియా ఇప్పుడు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ నైజీరియా ఆ ప్రాంతాలకు ఒక ఎగ్జాంపుల్గా మారిపోయింది. ఇది గనక అదుపు తప్పితే అనేక మంది ప్రాణాలు కోల్పోతారు, లక్షలాది మంది తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోతారు. ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ నైజీరియాతోనూ ఆఫ్రికా దేశాలతో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా అయింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ మీద యుఎస్ కమిషన్ జరిగితే 2024లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నైజీరియా అంతటా అనేక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున హింసలు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు, క్రైస్తవులతో పాటు ముస్లింలు కూడా ప్రభావితం చేస్తుంది అని చెప్పి ఆ రిపోర్ట్ అనేది హైలైట్ చేసింది. 2020లో అమెరికా స్పెషల్ దేశంగా ఈ దేశాన్ని, నైజీరియాని బ్యాన్ చేసింది కూడా. మత స్వేచ్ఛను క్రమబద్ధంగా ఉల్లంఘించింది అని చెప్పి మత స్వేచ్ఛను ఇవ్వలేని దేశంగా, స్పెషల్ కంట్రీగా దాన్ని కేటగిరీస్ చేసినప్పటికీ కూడా 2023లో మరలా ఆ హోదాని ఎత్తేశారు. ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటే అక్కడి ప్రభుత్వం వారు క్రైస్తవుల మీద క్రమబద్ధంగా మతాన్ని మాత్రమే, విశ్వాసాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు అనే వార్తలు, అనే వాదనలు కూడా నైజీరియా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం క్రైస్తవులు మాత్రమే హింసకు గురయ్యి చనిపోవడం లేదు, ముస్లింలు కూడా చనిపోతున్నారు. లిబరల్ ముస్లింలు కూడా హింసకు గురవుతున్నారు, వారు కూడా కిడ్నాప్ చేయబడుతున్నారు. క్రైస్తవులతో పాటు తిరుగుతూ, వారితో ఉంటూ, వారితో సహవాసం చేస్తూ ఉన్న వాళ్ళను కానీ, లేదా క్రైస్తవులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులను కానీ ఆ ముస్లిం వ్యక్తులైనప్పటికీ కూడా ఈ ముస్లింలు కూడా చనిపోతున్నారు, హింసకు గురవుతున్నారు. అంతేకాదు లిబరల్ ముస్లింలు కూడా లిబరల్గా ఉండేటువంటి వారిని కూడా హింసకు గురి చేస్తున్నారు. సో ఇలా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు దాడిలో. ఈ నష్టపోయే వాటిలో ఇద్దరూ ఉన్నప్పటికీ ఎక్కువగా నష్టం చూసేది, ఎక్కువగా అణిచివేతకు, ఎక్కువగా ఘర్షణలకు ఉండేది క్రైస్తవుల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు అనేది మాత్రం నిజం. నైజీరియాలో ఈ యొక్క అన్సెక్యూర్ ఫీలింగ్ అనేది చాలా ఉంది, పేదరికం చాలా ఎక్కువగా ఉంది, ఈ సంక్షోభం చాలా ఎక్కువగానే ఉంది. ఉగ్రవాదం ఎక్కువైపోయింది, బందిపోటుతనం, కిడ్నాప్లు, అలాగే ఈ వనరుల మధ్య నీరు, భూమి గురించి గొడవలు, జాతి ఉద్రిక్తతలు కూడా ఎక్కువే ఉన్నాయి, మతపరమైన కోణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అంశాలను బట్టే అక్కడ క్రైస్తవులు హింసకు గురవుతూ ఉన్నారు. క్రైస్తవులతో పాటు ముస్లింలు కూడా హింసకు గురవుతున్నారు. ఇరు వర్గాలు నష్టపోతూ జాతిపరంగా, మతపరంగా, వనరుల పరంగా బందిపోటు, కిడ్నాప్లు, ఉగ్రవాదం ఇవన్నీ ఎక్కువైన కారణంగా వారంతా కూడా ఇంకా హింసలోనే కొనసాగుతూ ఉన్నారు. కానీ నైజీరియాలో ప్రతి పరిస్థితికి కూడా ఇవన్నీ కారణమవుతున్నాయి. అటు ఇస్లాం వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు చంపబడుతున్నారు, వారికంటే ఎక్కువగా క్రైస్తవులు హింసకు గురవుతున్నారు, చంపబడుతున్నారు, దాడులకు గురవుతున్నారు, చర్చిలు ధ్వంసం చేస్తున్నారు, పాస్టర్లను కిడ్నాపులు చేస్తున్నారు, అవసరమైతే చంపిస్తున్నారు. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడంలో కానీ, సమగ్రమైన పరిష్కారాలు ఇవ్వడంలో, సెక్యూరిటీ ఇవ్వడంలో, ఇవన్నీ చేయడంలో అక్కడ ప్రభుత్వం విఫలమవుతూ వస్తూ ఉంది. సో నైజీరియా పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. నైజీరియా గురించి ప్రార్థన చేయండి, నైజీరియా గురించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే నైజీరియాలో పరిస్థితులు చక్కబడాలని, మంచి ప్రభుత్వ సమగ్రమైన పరిష్కారాలు అందించాలని చెప్పి కూడా కోరుకుందాం. దాని గురించి ప్రేయర్ చేయండి. సో ఇది నైజీరియా గురించినటువంటి విషయం, అక్కడ జరుగుతున్న ఈ హింసకు సంబంధించిన విషయాలన్నీ. ఇదంతా మీకు చాలా క్లియర్గా, చక్కగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్.